మాంసాహార జంతువుల్లో అడవికి రాజు సింహమైతే శాకాహార జీవుల్లో దానికి సరితూగగలిగేది అడవి దున్న. గతంలో నల్లమలలో వీటి సంఖ్య అధికంగా ఉండగా క్రమంగా కనుమరుగయ్యాయి, అంతరించిపోయాయి అనుకున్న సమయంలో ఇటీవల నల్లమలలోని బైర్లూటి, ఆత్మకూరు, వెలుగోడు పరిధిలో అటవీ అధికారులకు ఇండియన్ గౌర్ కనిపించింది. ఈ నేపథ్యంలో నల్లమలను మళ్లీ ఇండియన్ బైసన్లకు ప్రధాన ఆవాసంగా మార్చాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. జీవ వైవిధ్యానికి కీలకమైన అడవి దున్నలను మధ్యప్రదేశ్ నుంచి రప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కృషి చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని పెంచి అంతరించిపోతున్న జంతువుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కనుమరుగవుతున్న అడవి దున్నలను మళ్లీ ప్రవేశపెట్టి సంరక్షించేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. నల్లమలను ఇండియన్ గౌర్లకు ప్రధాన ఆవాసంగా మార్చేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో మాట్లాడారు. మధ్యప్రదేశ్ నుంచి ఏపీకి బాహుబలి దున్నలను రప్పించేలా ఒప్పించారు. ఇండియన్ గౌర్లు ఏంటి? జీవ వైవిధ్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? గౌర్ అని మన ఇండియన్ గౌర్ గేదెలు అంటారు అనమాట మన తెలుగులో. ఈ బైసన్ టైప్ ఉంటాయి మనకి. ఇవి కూడా ఏంటంటే మన నల్లమలలో 1-2 మేల్స్ కనపడి ఈ మధ్యకాలంలో చేసి ఇదే అనుకున్నారు. చూస్తే ఏంటంటే చాలా స్మాల్ పాపులేషన్ మూవ్ అవుతుంది అనమాట. మా వాళ్ళు కూడా ఈ యానిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ వీళ్ళు కూడా ఫోటోలు తీశారు సెల్ ఫోన్స్తో. చాలా తక్కువ పాపులేషన్ ఉంది. ఈ తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల నేను చెప్పినట్టు ఏమవుతుందంటే జెనెటికల్గా అది వైబుల్ కాదు. పాపులేషన్లో జెనెటిక్ డైవర్సిటీని పెంచాలనే కాన్సెప్ట్తో మనం ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేశాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక హెల్దీ ఈకో సిస్టమ్ డెవలప్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాలని మన ఆలోచన. మధ్యప్రదేశ్ నుంచి ఎన్ని అడవి దున్నలను ఏపీకి తీసుకొస్తారు? సెంట్రల్ ఇండియాలో ఇది కూడా మధ్యప్రదేశ్ నుంచి సత్పురా ఏరియా నుంచి ఒక 50 ఈ బఫెలోస్ కదా, ఈ గార్ పాపులేషన్ అడిగాం అనమాట. 50 అంటే ఒకసారి తీసుకురాకూడదు అనమాట. అంటే 15 చొప్పున 3 సంవత్సరాల ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ విడతగా మనం ఈ సంవత్సరం ఇస్తామన్నారు. దానికి కావాల్సిన హ్యాబిటేట్ కూడా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. అంత బెస్ట్ హ్యాబిటేట్ మీది ఫిట్ ఫర్ గార్ రీఇంట్రడక్షన్ అని చెప్పేశారు అనమాట. ఈ మేనేజ్మెంట్ ప్రాసెస్లో మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ట్రైన్ అవుతున్నారు అనమాట, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలని. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం డిసెంబర్ వరకు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, గార్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రాము. మన డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే సెప్టెంబర్కే మనం తీసుకొద్దామన్నారు. దాంతో అది కూడా చెప్పాము వాళ్ళకి. సో సెప్టెంబర్ నుంచి ట్రాన్స్లొకేషన్ ప్రాసెస్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్లాన్ చేసుకున్నాము. అది అక్కడ వీళ్ళని బట్టి వాళ్ళు అది క్యాప్చర్ చేసి మనకి వెహికల్స్ ద్వారా ఇక్కడ పంపుతారు అనమాట. అడవి దున్నల ఆవాసానికి నల్లమల ఎలా అనుకూలం? అక్కడ నుంచి తీసుకొచ్చి నల్లమలలో వదులుతాను అనమాట. అంటే జీబీఎం ఏరియాలో వదలాలని. అంటే గుండ బ్రహ్మేశ్వరం అని అది సెంట్రల్ నల్లమల ఏరియా అనమాట. అక్కడ నుంచి ఎటు చూసినా కూడా ఒక 40 కిలోమీటర్ వరకు ఏ విలేజ్ ఉండదు. సో అక్కడ అనువైన ప్రాంతంగా గుర్తించాం. ఎందుకంటే మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంది. అది అక్కడ అంటే దానికి అడాప్ట్ అవ్వడానికి కావాల్సిన కండిషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ గౌరు గేదెలు అనేది అక్కడికి తీసుకొచ్చి వదిలితే అక్కడ లోకల్ పాపులేషన్ చాలా లిమిటెడ్గా ఉన్న పాపులేషన్ కూడా ఎన్రిచ్ అవుతుంది మనకి జెనెటికల్గా. అలాగే మనకి ఇప్పుడు పాపికొండలో కూడా మనకి గౌరు గేదెలు ఉన్నాయండి. అది పాపులేషన్ ఉంది కొంత. సో దానికి కూడా కొంత ఇది యాడ్ చేయాలనుకుంటే ఇది మన జెనెటిక్ డైవర్సిటీ కోసం అది కూడా చూస్తాం. నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యంలో ఉన్న పులులకు ఆహార కొరత తలెత్తుతోంది. సరిపడా జింకలు, దుప్పులు లేక అటవీ సమీప గ్రామాల్లోకొచ్చి ఆవులు, ఎద్దులను చంపి తింటున్నాయి. దీంతో వాటి మనుగడపైన ప్రభావం చూపుతోంది. ఈ సమస్య పరిష్కారానికి అడవి దున్నలు ఉపయుక్తంగా ఉంటాయని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇండియన్ బైసన్తో పాటు అసోం నుంచి వాటర్ బఫెల్లోస్ ను నల్లమలకు తీసుకురానున్నారు.